వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి నామ్ అజయ్ దేవగన్ మూవీ చూద్దాం. ఇట్లా వచ్చేసి క్యారెక్టర్స్ అజయ్ దేవగన్ డబుల్ క్యారెక్టర్ చూపిస్తారు. భూమిక ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది, ప్లస్ విలన్స్ ఉంటారు, విలన్స్ క్యారెక్టర్స్. అయితే ఈ మూవీ వచ్చేసి 2013లో రిలీజ్ కావాలి, కాకపోతే పోస్ట్ పోన్ అయింది. పోస్ట్ పోన్ అయ్యి 10 days తర్వాత 11 days తర్వాత ఇప్పుడు రిలీజ్ అయింది. షూటింగ్ మొత్తం అప్పుడు అయిపోయింది, కాకపోతే లేట్గా రిలీజ్ అయింది. అయితే మూవీ బేసిక్గా స్టోరీ లైన్కి వచ్చే వరకు అజయ్ దేవగన్ ఫ్యామిలీ ఉంటుంది. అజయ్ దేవగన్ భూమిక వాళ్ళ కూతురు. అయితే స్టార్టింగ్లో వాళ్ళ ఫ్యామిలీ ప్లస్ సాంగ్స్ వాళ్ళు చూపిస్తారు. అయితే సడన్గా ఏమవుతాయంటే అజయ్ దేవగన్ కొంచెం విలన్స్ ఉంటారు, విలన్స్ వచ్చేసి తనని ఫాలో అవ్వడం అలా చూపిస్తారు. అయితే తనకు తెలియదు విలన్స్ వాళ్ళకి సంబంధించింది కాదని చెప్పి. అయితే అతనికి 2 క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఇంకో క్యారెక్టర్ తనకి బాడీలోకి రావడం అలా చూస్తారు. తను వచ్చేసి వేరే అతను మారిపోవడం అలా ఉంటుంది. ముందు ఆర్మీ ఆఫీసర్ ఒక అతను ఉంటాడు, అతని క్యారెక్టర్ ఇతని బాడీలోకి రావడం, అతని మెమరీస్ అనేది ఇతను గుర్తురావడం, ఇతను కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేయడం అలా ఉంటుంది. అయితే వీళ్ళకి డౌట్ వస్తుంది అలా ఎందుకు బిహేవ్ చేస్తాడని చెప్పి. ఇంకో క్యారెక్టర్స్ ఇంకా విలన్స్ కూడా వీళ్ళని తరుముతుంటారు, ఆర్మీ విలన్స్. అంతగా స్టోరీ ఏంటి ఇది అదంతా మీరు మూవీలో చూడండి. సెకండ్ క్యారెక్టర్ ఎవరు ఏంటి అది. ఇందులో క్లైమాక్స్ ఫైట్ సీన్స్ అనేవి బాగుంటాయి. విలన్స్ నుంచి ఫైట్ సీన్స్, అంతగా విలన్స్ అయితే నక్సలైట్స్ అలా ఉంటుంది, ఆతంకవాదులుగా. అయితే వాళ్ళందరూ ఎట్లా ఎదుర్కోవడం ఏంటి అదంతా అదే మన స్టోరీ. క్లైమాక్స్లో వచ్చేసి వాళ్ళ విలన్స్ వచ్చేసి వాళ్ళ కూతురు కిడ్నాప్ చేయడం, ప్లస్ భూమిక తనను కూడా కిడ్నాప్ చేసి అదే దగ్గర ఫార్మ్లా ఉంటుంది. ఆ ఫార్మ్లా వచ్చేసి తనకు కావాలని చెప్పి అంటారు. అయితే కిడ్నాప్ చేస్తే అతను వచ్చేసి విలన్స్ని ఎట్లా ఎదుర్కోవడం ఏంటి, అక్కడ ఫైట్ సీన్స్ అన్నీ బాగుంటాయి. టోటల్ మూవీ వచ్చేసి పర్లేదు. మూవీకి రేటింగ్స్ వచ్చేసి 4/5 ఇవ్వచ్చు. స్క్రీన్ ప్లే బాగుంది, సాంగ్స్ కూడా బాగుంటాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంటుంది, ఫైట్ సీన్స్ యాక్షన్ అంతా బాగుంటుంది. యాక్షన్ మూవీ అంతా. Please subscribe to my channel to see the movie reviews.